తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో అపవిత్రం చేయడం దుర్మార్గమని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. లడ్డూలో 100% కల్తీ నెయ్యి వాడారని ఆయన తెలిపారు. ఏడుకొండల స్వామిని అపవిత్రం చేయడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారన్నారు. దీనికి అందరూ మద్దతుగా ఉండాలని మంత్రి దుర్గేష్ అన్నారు. రాష్ట్రానికి కృష్ణార్జునుల మాదిరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఉన్నారని దుర్గేష్ తెలిపారు. ఇది స్పందించే ప్రభుత్వం, మనసుతోటి స్పందించే ప్రభుత్వం. ఊరికే దొంగ తెలివితేటలతో రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యానాలతోటి కాలం వెళ్ళబుచ్చేటువంటి ప్రభుత్వం కాదు. ఇక్కడ మనకి కృష్ణార్జునులాగా ఇద్దరు ఉన్నారు. ఒకరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరొకరు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈ దేశాన్ని నడిపించే శక్తి పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. వీరందరూ కలిసి ఖచ్చితంగా స్పందిస్తూ ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తారు. ఇంకొక మాట కూడా చెప్పాలి మీ అందరికీ. ఇవాళ మీరు చూశారు, తిరుపతి వెంకటేశ్వర స్వామిని మనం ఎంతో పవిత్రంగా కొలుచుకుంటాం. అక్కడ అంతా పరిశుభ్రంగా ఉండాలని, పవిత్రతతో ఉండాలని మనం భక్తితో వెళ్ళి నమస్కారం పెట్టుకుని తప్పనిసరిగా అక్కడ దేవుడు మనకు మంచి చేయాలని కోరుకుంటా ఉంటాం. అక్కడ ఆ వ్యవస్థను నడపడానికి ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటుంది దానికి, ఆ గుడికి. అలాంటి చోట పవిత్రంగా ఉండాల్సిన బాధ్యత నుంచి ఆ ప్రభుత్వం, గడిచిన ప్రభుత్వం దుర్మార్గంగా తయారై ఆ నెయ్యిని కల్తీ నెయ్యి వాడినటువంటి సందర్భాన్ని మీరు అందరూ చూశారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇది రాజకీయంగా చేసే విమర్శ కాదు, 100% కూడా ఆ కల్తీ నెయ్యిని వాడారు, వాసన వస్తుంది, జంతు నూనెను వాడారు అనేటువంటి అపప్రద చాలా పెద్దగా వినిపించింది. అలాగ మనం అపవిత్రం చేసేటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ అందుకే మనందరం కలిసి బాధపడతా ఉన్నాం. ఇది స్పందించే ప్రభుత్వం, మనసుతోటి స్పందించే ప్రభుత్వం. ఊరికే దొంగ తెలివితేటలతో రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యానాలతోటి కాలం వెళ్ళబుచ్చేటువంటి ప్రభుత్వం కాదు. ఇక్కడ మనకి కృష్ణార్జునులాగా ఇద్దరు ఉన్నారు. ఒకరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరొకరు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈ దేశాన్ని నడిపించే శక్తి పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. వీరందరూ కలిసి ఖచ్చితంగా స్పందిస్తూ ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తారు. ఇంకొక మాట కూడా చెప్పాలి మీ అందరికీ. ఇవాళ మీరు చూశారు,